యా సో గుడ్ ఈవినింగ్. ఈరోజు మైక్రో ప్రాసెసర్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో మైక్రో ప్రాసెసర్ దీని గురించి ఏదో కొద్దిగా ఐడియా ఉంది. దీని లోపల రెండు ఉంటాయి. వాట్ యూ కాల్ ఏఎల్యు సిపియు రిజిస్టర్స్ అని రెండు ఉంటాయి. మీ మైక్రో ప్రాసెసర్ ఈజ్ లైక్ ఏ మిక్సీ అంటే రెండు వస్తువులు ఉంటాయి. లాగా మైక్రో ప్రాసెసర్లో కూడా రెండు ముఖ్యమైనవి ఉంటాయి మనకు పనికొచ్చేటివి. బీ క్లియర్. ఇది ఎలక్ట్రానిక్స్ నేర్చుకొని ఎలక్ట్రానిక్స్ మీద ఎంబెడెడ్ సిస్టమ్స్ అలా వెళ్ళే వాళ్ళకి మైక్రో ప్రాసెసర్లు చాలా ఉన్నాయి. మనం ప్రోగ్రామర్స్ కాబట్టి మనకి బేసిక్గా రెండు విషయాలు తెలిస్తే చాలు. కాబట్టి ఆ రెండింటి గురించే మనం డిస్కస్ చేస్తున్నాం. ఒకటి సిపియు రిజిస్టర్స్, ఇంకొకటి ఏఎల్యు. కానీ ఒక కంప్యూటర్ యూజర్గా మనకి ఇంకా ఒక విషయం తెలుసుండాలి. అవి చూస్తూ వస్తాం స్టెప్ బై స్టెప్. మైక్రో ప్రాసెసర్, ఇట్ ఈస్ ఏ విఎల్ఎస్ఐ విఎల్ఎస్ఐ సర్క్యూట్. ఇప్పుడు దీన్ని పట్టుకుందాం. వాట్ ఈస్ దట్ విఎల్ఎస్ఐ సర్క్యూట్? ఎప్పుడైనా విన్నారా ఈ పేరు? తబస్సం, డల్. యా తబస్సం. నో సార్. ఓకే. ఇక్కడ ఇంకా ఎలా చెప్పొచ్చు? యా లిఖిత్, ఎనీ ఐడియా ఆన్ దిస్ విఎల్ఎస్ఐ? యా లిఖిత్. ఓకే. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఏదో ఏదో విఎల్ఎస్ఐ సర్క్యూట్ అని ఒకటి ఉంది అని తెలిసేసుకొని వెళ్ళిపోదాం అంతేనా, లేకపోతే దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలా? తబస్సం, క్యా బోల్తీ హై? పూర్తిగా అర్థం చేసుకోవాలి సార్. ఓకే. ఇప్పుడు దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే వీ షుడ్ బి బ్యాక్ ఆన్ టు ఎలక్ట్రానిక్స్ డెఫినేషన్. మనం ఎలక్ట్రానిక్స్ కి ఒకసారి డెఫినేషన్ ఇచ్చుకున్నాం ఒక 2 days అగో. ఎలక్ట్రానిక్స్ ఈజ్ అ సబ్జెక్ట్ దట్ డీల్స్ విత్ data transfer and manipulation of data in binary system with the help of electrical pulses for which semiconductors are used. Now, what is a semiconductor? Semiconductor అంటే ఏమి? Yeah, anyone can answer. What is a semiconductor? Yeah, Akshara. సార్ తెలీదు సార్. Yeah, what about you? Dal. తెలీదు సార్. ఏ కమాన్, మీకు ఫిజిక్స్ లో వచ్చి ఉంటుంది కదా, కండక్టర్స్, నాన్ కండక్టర్స్, సెమీ కండక్టర్స్. ఇంటర్మీడియట్ ఫిజిక్స్ లో వచ్చి ఉంటుంది. ఈవెన్ 10th క్లాస్ లో కూడా దాని ఇంట్రడక్షన్ టాపిక్స్ జరిగి ఉండొచ్చు. యాజ్ ఏ కండక్టర్స్, ఇన్సులేటర్స్, లేదా నాన్ కండక్టర్స్, లేదా బ్యాడ్ కండక్టర్స్ అండ్ సెమీ కండక్టర్స్. ఓకే, వాట్ ఈస్ బేసికలీ కండక్టర్? కంట్రోల్ ఎలక్ట్రిసిటీ యా, which allows electricity to pass through. ఎస్. సో which allows electricity to pass through is called a conductor. Semi as a partial, what do you call bad conductor లేదా insulator అంటే which won't allow current to pass through. Say for example, ఇది ఒక ఐరన్ తో చేసిన లేదా మెటల్ తో చేసిన మెటల్ పీస్ అనుకుందాం, సమ్ కైండ్ ఆఫ్ బోర్డ్ అనుకుందాం. ఒక కరెంట్ వైర్ ఇక్కడ తాకించి మీరు మీ వేలుతో ఇలా టచ్ చేస్తే మీకు షాక్ కొడుతుందా, కొట్టదా? యా,
ఇది ఒక ఐరన్ ప్లేట్. కరెంట్ వైర్ ఇక్కడ టచ్ చేసి ఇక్కడ వేలితో మనం చెయ్యితో తాకితే షాక్ కొడుతుందా కొట్టదా? నో సార్. హే, ఐరన్ మెటల్ రే. లిఖిత్, యూ పుట్ ఏ డైరెక్ట్ మెసేజ్, ప్రైవేట్ మెసేజ్ వద్దు, పబ్లిక్ మెసేజ్ పెట్టు. యా తబస్సం, ఐరన్ పీస్, ఐరన్ ఎస్ సార్. టేబుల్ కరెంట్ ఉంటుంది. పాస్ అవుతుంది. కరెంట్ వైర్ ఇక్కడ తాకించి ఇక్కడ చేయితో తాకితే షాక్ కొడుతుందా కొట్టదా ఈజ్ ది క్వశ్చన్. కొడుతుంది సార్. యా, షాక్ కొడుతుంది. రైట్. ఎందుకు? ఐరన్ మెటల్ కాబట్టి. ఇది మెటల్ కాబట్టి, ఇది కండక్టర్ కాబట్టి. కాన్సెప్ట్ రైట్. ఎస్ సార్. ఇప్పుడు ఇది ఒకవేళ చెక్కతో చేసిన టేబుల్ అనుకుంటాం, వుడెన్ పీస్. ఇక్కడ మీరు కరెంట్ వైర్ తాకించి ఇక్కడ చేయితో తాకితే షాక్ కొడుతుందా కొట్టదా? నో సార్. No, sir. కొట్టదు. ఎందుకు? Wood is a bad conductor. ఇది ఇన్సులేటర్ లేదా బ్యాడ్ కండక్టర్. కాన్సెప్ట్ రైట్. ఎస్ సార్. యా, వెరీ నైస్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇది సెమీ కండక్టర్తో చేసిన వస్తువు అనుకుందాం. సెమీ కండక్టర్తో చేసిన వస్తువు అయితే ఇప్పుడు ఇక్కడ ఈ లొకేషన్లో మీరు కరెంట్ వైర్ తాకించారు అనుకోండి. ఆ తర్వాత మీరు ఇక్కడ ఎక్కడన్నా చేయితో టచ్ చేశారనుకోండి, మీకు షాక్ కొడుతుందా కొట్టదా? దిస్ అ క్వశ్చన్. యా, అర్థమైందా? ఇది క్వశ్చన్ అర్థమైందా? యా, క్వశ్చన్ అర్థమైందా లేదా? సార్ ఇంకోసారి రిపీట్ చేయండి సార్. ఇది ఐరన్తో చేసిన వస్తువు అయితే ఇక్కడ కరెంటు వైర్తో తాకించి ఇక్కడ చేయి పెడితే షాక్ కొడుతుంది, బికాజ్ అది కండక్టర్. ఇది చెక్కతో చేసిన వస్తువు అయితే ఇక్కడ కరెంట్ వైర్ తాకించి ఇక్కడ చేయి పెడితే అది షాక్ కొట్టదు. ఎందుకనంటే అది ఇన్సులేటర్, బ్యాడ్ కండక్టర్. అంటే దానిలో కరెంట్ ప్రసరించదు. ఇప్పుడు ఇది ఒకవేళ సెమీ కండక్టర్తో తయారు చేసిన వస్తువు అయితే కరెంట్ వైర్ ఇక్కడ తాకించి ఇక్కడ చేయితో తాకితే షాక్ కొడుతుందా కొట్టదా? యా తబస్సం. సెమీ కండక్టర్స్ ఇది పార్షియల్ గా సెమీ ఆలోచిస్తాయి సార్ ఇది కరెంట్. సెమీ కండక్టర్ చేసిన వస్తువు అయితే ఇక్కడ తాకితే షాక్ కొడుతుందా కొట్టదా ఈజ్ ది క్వశ్చన్. కొడుతుంది సార్. కొట్టదు ఈజ్ ది కాన్సెప్ట్. ఓకే. ఓకే సార్. అది కండక్టర్ అయితే మీరు కరెంట్ వైర్ ఇక్కడ తాకించిన వెంటనే మొత్తం కరెంట్ స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి నువ్వు ఎక్కడ తాకినా షాక్ కొడుతుంది. అది ఇన్సులేటర్ అయితే నువ్వు ఇక్కడ కరెంట్ తాకించిన తర్వాత అది ఎక్కడికి స్ప్రెడ్ కాదు కాబట్టి నువ్వు ఎక్కడ తాకినా షాక్ కొట్టదు. అదే సెమీ కండక్టర్ అయితే నువ్వు ఇక్కడ తాకిస్తే ఇక్కడ నువ్వు చేయితో టచ్ చేస్తే నీకు షాక్ కొట్టదు. ఇది కొంచెం బేసిక్ రూట్ కాన్సెప్ట్ ఆఫ్ సెమీ కండక్టర్ ఇలానే అర్థం చేసుకోవాలి. కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మరి ఇప్పుడు ఇక్కడ కరెంట్ వైర్తో తాకించాం కదా, అప్పుడు ఏమైంది అంటే మీకు చిన్నప్పుడు ఫిజిక్స్లో ఒక ఎక్స్పెరిమెంట్ వచ్చి ఉంటుంది. దువ్వెన తీసుకొని తలపైన ఒక 5-6 సార్లు 10 సార్లు రుద్ది పేపర్ చిన్న చిన్న ముక్కలు చేసి దువ్వెన్ని పేపర్ల దగ్గర తీసుకొస్తే దువ్వెన పేపర్లని అట్రాక్ట్ చేస్తుంది, పేపర్ పీసెస్ని. ఇది చేశారా లేదా? ఎస్ సార్. సార్. అలా ఎలా దువ్వెన అట్రాక్ట్ చేస్తుంది అంటే అది మెటీరియల్ లాంటిది. జుట్టు మీద పెట్టి అలా రుద్దడం వల్ల దానికి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వస్తుంది. అంటే దాని చుట్టూ మ్యాగ్నెటిజం ఏర్పడుతుంది. ఆ మ్యాగ్నెటిజం పేపర్ని లాగింది. కరెక్టా? ఎస్ సార్. సో సిమిలర్లీ మీరు ఇక్కడ కరెంట్ వైర్ తాకించిన వెంటనే మీరు ఎక్కడ కరెంట్ వైర్ తాకించారో ఆ లొకేషన్లో అక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫామ్ అవుతుంది.
అది అక్కడే ఉంటుంది కానీ స్ప్రెడ్ కాదు. ఇది జాగ్రత్తగా గమనించండి. అంటే ఆ లొకేషన్లో అది కరెంట్ని హోల్డ్ చేసింది. కరెంట్ని హోల్డ్ చేసింది కాబట్టి కండక్టర్ ఫీచర్ ఉంది. కానీ స్ప్రెడ్ కానివ్వలేదు కాబట్టి అది సెమీ కండక్టర్, పార్షియల్ కండక్టర్. ఈ పదం అర్థమైందా తబస్సం? ఎస్ సార్. లిఖిత్, ఈస్ దిస్ ఓకే? సో ఈ సెమీ కండక్టర్ అనే దాన్ని ఒకదాన్ని ఆ, అరే ఈ మెటీరియల్కి ఈ లక్షణం ఉంది అని గమనించారు మొట్టమొదట. ఏదో సమ్ మెటీరియల్, సమ్ కైండ్ ఆఫ్ మెటల్ లాంటిది, దే ఫౌండ్ సంథింగ్. దాని మీద వాళ్ళు ఎక్స్పెరిమెంట్లు చేస్తే అది అలా ఇన్సులేటర్ గాను పనిచేయలేదు, ఇలా కండక్టర్ గాను పనిచేయలేదు. అది ఇలా పనిచేసింది కొత్త రకంగా. అంటే నువ్వు కరెంట్ వైర్ తాకిస్తే అది కరెంట్ని హోల్డ్ చేస్తుంది కానీ స్ప్రెడ్ కానివ్వదు. ఈజ్ వాట్ సెమీ కండక్టర్. ఈ సెమీ కండక్టర్ లాగా పనిచేసే రిక్వైర్మెంట్ వచ్చింది స్టార్టింగ్ లో. ఆ తర్వాత ఒక మెటీరియల్ ని ఐడెంటిఫై చేశారు. ఆ మెటీరియల్ ని పక్కకు పెట్టండి. మెటీరియల్ కంటే ముందు అసలు ఇంతకీ ఇలా హోల్డ్ చేసి పెట్టే అవసరం ఎందుకు హోల్డ్ చేయాలి అంటే, ఇప్పుడు మనం కీబోర్డ్ గురించి స్టార్టింగ్ లో ఒక విషయం చెప్పుకున్నాం, ఎలక్ట్రానిక్స్ డెఫినేషన్ చెప్పుకోవడానికి. కీబోర్డ్ లో మీరు 5 అని టైప్ చేస్తే అది 101 గా కన్వర్ట్ అవుతుంది. దాని ముందు అన్ని జీరోస్ పెట్టుంటారు, వైర్ల మీద పోతాయి. ఈ అనాలిసిస్ గుర్తుంది కదా? ఎస్ సార్. ఈ అనాలిసిస్ గుర్తుంటే ఇప్పుడు మీరు కీబోర్డ్లో 56 అని టైప్ చేశారనుకోండి, ఈ 5 పోయేంత వరకు 6 అనేది హోల్డ్ అయి ఉంటేనే కదా అది 5 వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 6 పోతుంది. ఇప్పుడు క్యూలో మొదట మనిషి పోయిన తర్వాత రెండో మనిషి పోవాలంటే రెండో మనిషి అక్కడ ఉంటే కదా పోతాడు. కరెక్టా ఎస్ కదా? సార్. ఎస్ సార్. ఇప్పుడు క్యూలో ఒకడే ఉంటే రెండో మనిషి అన్న క్వశ్చన్ అక్కడ లేదు. అక్కడ క్యూనే లేదనుకో, ఒకరే పోయేందుకు ప్లేస్ ఉందనుకో, ఒకరే వెళ్తారు. ఒకవేళ అక్కడ ఒక క్యూ ఉందనుకో, క్యూలో మొదటి మనిషి వెళ్తేనే రెండో మనిషి వెళ్తాడు. అంటే రెండో మనిషి అక్కడ ఉన్నాడు కాబట్టి మొదటి మనిషి వెళ్ళిన తర్వాత రెండో మనిషి వెళ్ళాలి. అంతవరకు రెండో మనిషి అక్కడే ఉండాలి. సినిమా థియేటర్లో టికెట్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మనిషి టికెట్ తీసుకొని పక్కకు పోతేనే కదా రెండో వాడు ముందరికి వస్తాడు. ఎస్ సార్. అలాగే నువ్వు 56 టైప్ చేసినప్పుడు 5 పోయేంత వరకు 6 అక్కడ ఉంటే కదా ఆ తర్వాత 6 పోతుంది. ఎస్ ఎస్ సార్. సార్. అంటే ఇప్పుడు 6 అన్నది ఇక్కడ హోల్డ్ అయ్యి ఉండాలి. కాన్సెప్ట్ రైటా? ఎస్ సార్. ఎస్. హోల్డ్ అయ్యి ఉండాలి అంటే అక్కడ ఇన్సులేటర్ పెడితే అది దేన్ని హోల్డ్ చేయదు. కండక్టర్ పెడితే నువ్వు 5, 6 అన్ని కలిసిపోయి వెళ్ళిపోతాయి. అక్కడ హోల్డ్ ఎస్ సార్. అయి ఉండాలి అంటే హోల్డ్ చేసుకునేందుకు పాత రోజులలో వాక్యూమ్ ట్యూబ్స్ అని యూజ్ చేశారు. విఏసిసి వాక్యూమ్ ట్యూబ్. ఇవి మీరు చూసుంటారు, ఫిజిక్స్ లో వచ్చి ఉంటాయి. యానోడ్, డయోడ్, ట్రయోడ్, డాష్ డాష్, ఇవన్నీ వాక్యూమ్ ట్యూబ్స్, రైట్? ఎస్ సార్. సో ఈ కంప్యూటర్లో మీరు 56 అని టైప్ చేస్తే 5 వెళ్ళేంత వరకు 6 అక్కడ హోల్డ్ అయి ఉండాలి. 5 వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 6 అక్కడి నుంచి ముందరికి మూవ్ అవ్వాలంట. అక్కడ ఉంటే కదా మూవ్ అవుతుంది. అలా ఉండడానికి వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసేవాళ్ళు కంప్యూటర్ తయారు చేసిన కొత్తల్లో. మీరు హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్ కాలేజీలో చెప్పినప్పుడు చెప్తూ వస్తారు. ఏదో ఫస్ట్ జనరేషన్, ఫస్ట్ కంప్యూటర్ ఎనియాక్, ఎడియాక్, రకరకాల పేర్లు చెప్తారు. మనకి ఎందుకు చరిత్ర పనికి మాలింది? ఓకే, వాటి మీద ఇప్పుడు రీసెర్చ్లు చేసి ఏం ఉపయోగం లేదు. ఆ రూమ్ అంత పెద్దగా ఉండేది, పెద్ద హాల్ అంత సైజులో ఉండేది. ఎందుకు అంటే వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసినారు ఆ రోజుల్లో ఇలా హోల్డ్ చేయడానికి. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ మెటల్ కనుక్కున్నారో, ఏ మెటల్ దట్ హోల్డ్స్ బట్ విల్ నాట్ స్ప్రెడ్, ఆ మెటల్ని తీసుకొని వచ్చి ఆ మెటల్ని వాడడం మొదలుపెట్టారు కంప్యూటర్స్. ఆ మెటల్ని వాడడం మొదలు పెట్టిన తర్వాత రూమ్ అంత సైజు ఉన్న పెద్ద కంప్యూటర్ మీ అరచేతిలోకి వచ్చే మొబైల్ ఫోన్ అంత అయిపోయింది. బాగా ఆలోచించండి. ఈ మెటీరియల్ ఏదైతే ఐడెంటిఫై చేశారో ఇలా హోల్డ్ చేసి పెట్టే మెటీరియల్, దట్ ఈస్ సిలికాన్. సిలికాన్ మెటీరియల్ అని దాన్ని పిలవడం మొదలుపెట్టారు. సో ఈ సిలికాన్ మెటీరియల్ ఏం చేస్తుంది అంటే హోల్డ్ చేసి పెట్టుకుంటుంది, ట్రాన్స్ఫర్ కానివ్వదు. అండ్ దాని కెపాసిటీ ఎంత ఉండేది అంటే, ఈ ఎంత స్పీడ్గా పనిచేసేది అంటే, ఈ వాక్యూమ్ ట్యూబ్స్
10,000 వాక్యూమ్ ట్యూబ్స్ని ఒక చిన్న ట్రాన్సిస్టర్తో రీప్లేస్ చేయడం మొదలుపెట్టారు. కాన్సెప్ట్ అర్థమైందా తబస్సుం? ఎస్ సార్. ఆ తర్వాత ఈ ట్రాన్సిస్టర్స్ని ఒక ఎయిర్ టైట్ ఏమంటారు దాన్ని, చిన్న బాక్స్ లాంటిది తయారు చేసి దాని లోపల అన్నిటిని ఫిక్స్ చేసి వాటి మధ్య సర్కిట్ ఎస్టాబ్లిష్ చేసి దానిని ఐసి ఇంటగ్రేటెడ్ సర్కిట్ అని పిలవడం మొదలుపెట్టారు. అంటే ట్రాన్సిస్టర్లు బయట ఉంటే ఒకదానికి నుంచి ఇంకొక దానికి డాటా పోవాలంటే వైర్ కనెక్టివిటీ ఉంటుంది కదా. ఆ వైర్ అంటే ఇప్పుడు ఎక్కడైనా వేడి ఎక్కువ డిస్కనెక్ట్ అయ్యి ఇలా జరుగుతూ ఉండేటివి. కాబట్టి దాన్ని లోపల పెట్టి ప్యాక్ చేసినాడు. దాన్ని ఇంటగ్రేటెడ్ సర్కిట్ అని అంటారు, ఐసి అని అంటారు. దాన్ని మామూలుగా యూజర్లు అందరూ ఏమంటారంటే చిప్స్ అని అంటారు. మీ మొబైల్లో చిప్ సెట్ పోయింది, ల్యాప్టాప్లో చిప్ సెట్ పోయింది, మీరు కంప్యూటర్లో మదర్ బోర్డ్ని చూస్తే దానిలో నల్లగా కొంచెం పొడుగుగా ఒక 1/2 ఇంచ్ విడ్త్, ఒక 1 ఇంచ్ పొడవు ఉండేలాంటివి చాలా తగిలించి ఉంటాయి. అవన్నీ ఐసీస్ అని అంటారు. సే ఇంటగ్రేటెడ్ సర్కిట్స్ సే అవి వాడడం మొదలు పెట్టారు. ఇది కంప్యూటర్ల యొక్క చరిత్ర. ఈ కాన్సెప్ట్ అర్థమైందా తబస్సుం? ఎస్ సార్. యా డెల్ ఓకేనా? ఎస్ సార్. ఈ మధ్య కాలంలో మీరు ఇది చాలా వింటున్నారు కదా, మేమంతా జెన్జీ వాళ్ళు, మా తర్వాత జనరేషన్ జన్ ఆల్ఫా వాళ్ళు, ఈ అన్ని పనికిమాలిన మాటలు, అందరూ మనుషులే కానీ ఎనీహౌ ఈ పదాలన్నీ ఎక్కడ వచ్చినాయి అంటే ఈ కంప్యూటర్ దగ్గర యూరోపియన్ కంట్రీ వాళ్ళు వెళ్ళి పనికిమాలిన ఏదో ఒకటి కొత్తది మేము తయారు చేస్తామని అంటారు. వాళ్ళ వ్యాపారాన్ని డెవలప్ చేసినందుకు రకరకాల పేర్లు పెడతారు. ఈ కంప్యూటర్లో తయారు చేసిన కొత్తల్లో ఈ వాక్యూమ్ ట్యూబ్స్ వాడి కంప్యూటర్లు ఏదైతే వాడడం మొదలు పెట్టారో వాటిని ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ అన్నారు. ఆ తర్వాత వాక్యూమ్ ట్యూబ్స్ తీసేసి ట్రాన్సిస్టర్లు పెట్టి ఎప్పుడైతే వాడడం మొదలు పెట్టినారో వాటిని సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ అన్నారు. ఆ తర్వాత ఈ ట్రాన్సిస్టర్స్ ని లోపల పెట్టి లార్జ్ స్కేల్లో, అంటే చాలా పెద్ద మొత్తంలో ట్రాన్సిస్టర్స్ ని లోపల పెట్టి ఐసీ లాగా తయారు చేసి వాడడం మొదలు పెట్టినప్పుడు వాటిని ఎల్ఎస్ఐ అన్నారు. ఆ తర్వాత ట్రాన్సిస్టర్ సైజ్ ఇంకా చిన్నగా చేసి ఇంకా చాలా ఎక్కువ ట్రాన్సిస్టర్లు ఒకటే చిప్ లోపల పెట్టడం మొదలు పెట్టినప్పుడు దానిని విఎల్ఎస్ఐ అన్నాడు, వెరీ లార్జ్ స్కేల్ ఇంటగ్రేటెడ్ సర్క్యూట్. అది విఎల్ఎస్ఐ. ఇప్పుడు విఎల్ఎస్ఐ క్లియర్గా అర్థమైందా? ఎస్ సార్. వీటికి వాళ్ళ పేర్లు ఏం పెట్టినారంటే ఫస్ట్ జనరేషన్ దే యూజ్డ్ వాక్యూమ్ ట్యూబ్, సెకండ్ జనరేషన్ దే యూజ్ ట్రాన్సిస్టర్స్, థర్డ్ జనరేషన్ దే యూజ్డ్ ఎల్ఎస్ఐ, ఫోర్త్ జనరేషన్ దే యూజ్డ్ విఎల్ఎస్ఐ, ఫిఫ్త్ జనరేషన్ దే ఆర్ యూజింగ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పినారు. అది ఈ విఎల్ఎస్ఐ యొక్క ఓవరాల్ చరిత్ర. దీనిలో టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మీరు ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే మీకు అక్కడ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అన్ని బాగా వస్తాయి. అదర్వైజ్ ఇంత మాత్రం మనకి నాలెడ్జ్ ఉంటే ఈజ్ గుడ్ ఎనఫ్. అక్షర ఓకే? ఎస్ సార్. Okay, say microprocessor is a VLSI circuit. It has 3 features. మనకు కావాల్సినవి దానిలో 3 ఫీచర్స్ ఉన్నాయి. దానిలో ఒకటి స్పీడ్, రెండోది సిపియు రిజిస్టర్స్, మూడోది ఏఎల్యు. ఇది అంతా ఓన్లీ థియరీ టాపిక్. ఇది దీన్ని బట్టి పట్టే పని లేదు, జస్ట్ ఊరికి అలా గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, సో ఈ 3 టాపిక్స్లోకి వెళ్ళడానికంటే ముందు the microprocessors are developed by different companies. ఎలా అంటే మనకి మోటరోలా అని ఒక కంపెనీ వాళ్ళు మైక్రో ప్రాసెసర్ తయారు చేస్తారు. ఆ తర్వాత ఏఎండి అనే కంపెనీ వాడు తయారు చేస్తారు. యాక్చువల్గా ఫస్ట్ తయారు చేసిన వాడు ఇంటెల్ అనే కంపెనీ వాడు తయారు చేస్తారు. సో ఈ మోటరోలా కంపెనీ వాడు తయారు చేసిన వాటికి ఏదో 90301, 90302 ఇలా ఏదో మోడల్ నెంబర్స్ ఇచ్చారు. ఇప్పుడు మొబైల్స్కి మోడల్ నెంబర్స్ వస్తాయి కదా, అట్లా మోడల్ నెంబర్స్. ఇక్కడ బయట ప్రపంచంలో మనం మొబైల్స్ వీటన్నిటికీ మోడల్ నెంబర్ అని అంటాము. కంప్యూటర్స్లోకి వచ్చేసరికి అదే మోడల్ నెంబర్ అనే పదాన్ని మనం వర్షన్ అనే పదంతో వాడతాం. వర్షన్ అంటే మోడల్, దట్స్ ఇట్. ఇప్పుడు ఈ ఏఎండి కంపెనీ వాడు కూడా రకరకాల మోడల్ మైక్రో ప్రాసెసర్లు తయారు చేశాడు. వాడు ఫస్ట్ మోడల్ K6 అని పేరు పెట్టాడు. ఆ తర్వాత అథలాన్, ATHLON అన్నాడు. మళ్ళీ డ్యూరాన్ పేర్లు పెట్టాడు. ఆ తర్వాత సెంప్రాన్ అని పేరు పెట్టాడు. డాష్ డాష్ డాష్
ఇవన్నీ రకరకాల మోడల్స్ ఆఫ్ మైక్రో ప్రాసెస్ బై ఏఎండి కంపెనీ. ఈ ఫస్ట్ మైక్రో ప్రాసెసర్, ఫస్ట్ విఎల్ఎస్ఏ సర్క్యూట్ ని తయారు చేసింది మాత్రం ఇంటెల్ కంపెనీ వాడు. వీడు తయారు చేసిన ఫస్ట్ మోడల్ మైక్రో ప్రాసెసర్ కి వాడు 4004 అని మోడల్ నంబర్ ఇచ్చాడు. ఆ తర్వాత 8080 అన్నాడు. ఇంకా చాలా ఉన్నాయి. 8080, 8081, 8082, 8083 డాష్ డాష్ డాష్, 8085, 8086. ఇది చాలా ఇంపార్టెంట్. 8088 అని ఒక మోడల్ తయారు చేశాడు. దట్ ఈస్ ఎ ఫ్లాప్ మోడల్. అంటే అది సరిగా పనిచేసేది కాదు. అంటే వాడు ఏదైతే కొత్త డిజైన్ తయారు చేసినాడో ఆ డిజైన్లో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, అవి సక్సెస్ అవ్వలేదు. అందుకు వాడేం చేశాడంటే దాని ముందు మోడల్ ఏదైతే ఉందో 8086 దాన్ని తీసుకొని 80286, 80386, 80486, 80586, ఏయ్ నేను నెంబర్ మిస్ అయ్యి 586, 586 వరకు తయారు చేశాడు. 586 వరకు తయారు చేసిన తర్వాత దీనిలో ఉన్నవన్నీ రెక్టిఫై చేయడం మొదలు పెట్టాడు. అన్ని రెక్టిఫై అయిన తర్వాత నెక్స్ట్ మోడల్ వాడు మోడల్ నెంబర్ ఇవ్వకుండా పేరు పెట్టాడు, పెంటియం అన్నాడు. ఆ తర్వాత మోడల్ పెంటియం 2 అన్నాడు. ఆ తర్వాత మోడల్ పెంటియం 3 అన్నాడు. ఆ తర్వాత మోడల్ పెంటియం 4 అన్నాడు. ఇక్కడ వరకు ఇవన్నీ ఒక ఎత్తు. పెంటియం 4 తర్వాత పెంటియం 4 డ్యూయల్ కోర్ అన్నాడు. ఆ తర్వాత పెంటియం 4 కోర్ 2 డ్యూయల్ అన్నాడు. ఆ తర్వాత కోర్ i3, కోర్ i5, i7, i9 ఇలా తయారు చేశాడు. ఇప్పుడు మార్కెట్లో ఇవి అవైలబుల్లో తిరుగుతున్నాయి. i3, i5, i7, i9. కొన్ని సంవత్సరాల ముందు కోర్ 2 డిఎల్ అది చాలా ఫేమస్. 10 years బ్యాక్ కోర్ 2 డిఎల్ అంటే చాలా స్పీడ్గా పనిచేస్తుంది అనేవాళ్ళు. ఓకే, ఇలా రకరకాల మోడల్స్ తయారు చేశారు, రకరకాల వర్షన్స్. సో ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ ఇది వాడుతున్నారు. కొంతమంది ఇది వాడుతున్నారు ఏఎండిలో మీకు మల్టీమీడియా సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అది మళ్ళీ చూస్తాం. ఈ మోడల్కి డిఫరెన్స్ ఏమి అంటే ఒక మోడల్ నుంచి ఇంకొక మోడల్కి ఫీచర్స్ ఇంక్రీజ్ చేస్తూ పోయినాడు. ఈ స్టేట్మెంట్ అర్థమైందా? ఒక మోడల్ నుంచి ఇంకొక మోడల్కి ఫీచర్స్ ని ఇంక్రీజ్ చేస్తూ పోయినాడు. యా అక్షర, ఓకే. Yes, sir. లిఖిత్, ఓకే. యా తబస్సం. ఓకే సార్. సో ఫీచర్స్ ఇంక్రీజ్ చేస్తూ పోయినాడు అంటే ఏం ఫీచర్స్ ఇంక్రీజ్ చేస్తూ పోయినాడు అంటే ప్రోగ్రామర్గా మనకు కావాల్సినవి 3. ఒకటి స్పీడ్. సో కంప్యూటర్ స్పీడ్గా పనిచేస్తుంది, రైట్? ఇది విన్నారు కదా, కంప్యూటర్ చాలా స్పీడ్గా పనిచేస్తుంది. యా తబస్సం. ఎస్ సార్. ఎంత స్పీడ్గా పనిచేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ 1 సెకండ్లో ఎన్ని ప్రాసెస్లు చేయొచ్చు? ఒక 100 ప్రాసెసెస్ ఉన్నాయి అనుకోండి, ఏదో 100 ఎడిషన్స్ ఉన్నాయి అనుకోండి, 1 సెకండ్లో జరుగుతుందా? లేదా ఒక 1000 ఉన్నాయి అనుకోండి, 1 సెకండ్లో జరుగుతుందా? 1 సెకండ్లో ఎన్ని జరుగుతాయి? యువర్ గెస్సింగ్. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పండి, నేను అనట్లా. 1 సెకండ్లో ఎన్ని జరగవచ్చు ఈజ్ మై క్వశ్చన్. యా అందరూ ఆన్సర్ చెప్పండి, మీ గెస్సింగ్. యా డల్. యా తబస్సు. యా లిఖిత్. 1 సెకండ్లో ఎన్ని ప్రాసెస్లు చేయొచ్చు? యా అక్షర. So maybe 40-50 processes. వావ్, ఓకే. యా తబస్సం, యువర్ గెస్సింగ్. నో ఐడియా సార్. ఏ గెస్సింగ్కి ఐడియా ఏముంది? నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పని నేను అనలేదు, గెస్ చెయ్యి.
No idea, sir. 15 to 20. Yeah, 15 to 20, sir. yeah, okay, 15 to 20. Yeah, Dell, 3 lakhs. 3 lakhs. Oh God, what is this rate? Oh, yeah, look it. You are guessing. ఏంది ఎస్ఆర్ అని వస్తుంది. ఓకే, క్రోర్స్, ఏఎండి రైజన్, క్రోర్స్ అండ్ థ్రెడ్స్. హే, నువ్వేందో ఇంగ్లీష్లో చాలా పెట్టేసినావు. థ్రెడ్ అంటే ఏంది? ఏ థ్రెడ్ అంటే వాట్ ఈస్ దట్ థ్రెడ్ లికెట్? ఇక్కడ మళ్ళీ ఇంకో ఆన్సర్ వచ్చింది, 100. యా, ఓకే. వాట్ ఈస్ దిస్ 5600X? ఇది థ్రెడ్డా? ఏదో కొత్త పదం రాశావు. థర్డ్ 6 cores and 12 threads, సార్. ఏ కమాన్, కోర్ అంటే ఏమి లిఖిత్? వాట్ ఈస్ దిస్ కోర్ అండ్ వాట్ ఈస్ దిస్ 6 THERE threads? Yeah, any idea on this? Oh, thread. Okay, right. What is this 6 cores? Right, okay. ओके, तबसम क्या बोलती है भाई? ये हमारे डेल तो बोलती है 3 लाख. ఈజ్ ఇట్ పాసిబుల్ 3 లక్షల అడిషన్స్ ఒక సెకండ్ లో? No, sir. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఏదో మనకు అర్థమయ్యేటట్టు ఉండాలి. యా లిఖిత్, వాట్ యూ సే? 1 సెకండ్ లో 3 లాక్ అడిషన్స్, ఈజ్ ఇట్ పాసిబుల్ లిఖిత్? త్రీ ల్యాక్ అడిషన్స్. యా, యా అక్షర, 40-50 దగ్గర ఆగిపోయినావు. 3 lakhs పాసిబులా? సార్ పాసిబుల్ కాదనుకుంటా సార్. ఇప్పుడు మీరు అందరూ చెప్పింది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆఫ్ కోర్స్ డెల్ మాత్రమే రాంగ్ ఆన్సర్ చెప్పింది. ఓకే, నేను ఒక చిన్న స్టేట్మెంట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకి మామూలుగా గడియారం ఉంది కదా, చేతిలో Yes, క్లాక్. sir. సో మనకు ఎలా అయితే క్లాక్ ఉందో అలా మన మైక్రో ప్రాసెసర్ లోపల కూడా ఒక క్లాక్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది ఒక ప్రోగ్రామర్ అవడానికి మనకు అవసరంలా, కనీసం కంప్యూటర్ యూజర్గా మనకి ఇది తెలిసి ఉండాలి. సో మన క్లాక్లో ఎలా అయితే అవర్స్ నీడిల్, మినిట్స్ నీడిల్, సెకండ్స్ నీడిల్, సెకండ్స్ నీడిల్ని చూసారనుకోండి, ఒక సెకండ్కి ఒకసారి అది టక్కని మూవ్ అవుతుంది. అలా మన మైక్రో ప్రాసెసర్ లోపల ఒక క్లాక్ ఉంది. ఆ క్లాక్ ఏం చేస్తుంది అంటే ఒక సెకండ్లో కొన్నిసార్లు పల్సెస్ని రిలీజ్ చేస్తుంది. దాన్ని క్లాక్ పల్స్ అని అంటాము. తబస్సం ఓకే? Okay, sir. ఈ క్లాక్ పల్స్ ఏం చేస్తుంది అంటే అది పోయి ఏఎల్యూని నిద్ర లేపిస్తుంది. క్లాక్ పల్స్ ఏం చేస్తుంది? ఏఎల్యూని నిద్ర లేపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఏఎల్యూ నిద్రలేస్తే ఏఎల్యూ ఒక ప్రాసెస్ చేసి ఏఎల్యూ మళ్ళీ నిద్రపోతుంది. అంటే ఇప్పుడు క్లాక్ ఒక సెకండ్ లోపల 10 పల్సెస్ ఇచ్చింది అనుకోండి, మన ఏఎల్యూ 10 ప్రాసెస్లు చేస్తుంది. కాన్సెప్ట్ ఓకే డెల్? Yes, sir. ఓకే, అంటే ఇప్పుడు మన కంప్యూటర్ స్పీడ్ ఎంత అని అంటే క్లాక్ ఎన్ని పల్సెస్ రిలీజ్ చేస్తుందో అన్ని ప్రాసెస్లు జరుగుతాయి. లిఖిత్ ఓకే? సో
ఇప్పుడు మనకి ఫిజిక్స్ లో ఒక యూనిట్ మెజర్మెంట్ ఉంది. ఆ ఫిజిక్స్ లో హెడ్స్ అని అంటారు. హెడ్స్ అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. ఎలక్ట్రానిక్స్ లో కూడా హెడ్స్ అనే పదం వాడతారు. ఎలక్ట్రానిక్స్ లో హెడ్స్ అంటే నెంబర్ ఆఫ్ పల్సర్స్ పర్ సెకండ్. ఎలక్ట్రానిక్స్ లో హెడ్స్ అంటే నెంబర్ ఆఫ్ పల్సర్స్ పర్ సెకండ్. ఇప్పుడు ఈ క్లాక్ స్పీడ్ ని హెడ్స్ లో మెజర్ చేస్తారు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి ఇది. ద మైక్రో ప్రాసెసర్ హ్యాస్ ఏ క్లాక్. ద క్లాక్ ఓకే, దీన్ని జనరల్ గా పుస్తకాల్లో రెఫర్ చేస్తే సిఎల్కే అని ఉంటాం. ద క్లాక్ రిలీజెస్ పల్సర్స్ దట్ activates ALU. ALU does one process and becomes idle. So, number of clock pulses is equal to number of processes. Akshara, okay? Yes, sir. And this is something important. ikkadi nunchi జాగ్రత్తగా పట్టుకోండి. The speed is based on clock, and clock speed is measured in heads, further in kilohertz, megahertz, and gigahertz. Say kilohertz is 10 power 3, megahertz is 10 power 6, gigahertz is 10 power 9. అంటే if it is 1 gigahertz speed, it is ఒకటి పక్కన 1 2 3 4 5 6 7 8 9 ఇన్ని జీరోస్. కాన్సెప్ట్ ఓకే? Yes, sir. తవస్సు sir. అర్థమైందా? Yes, sir. నౌ ఓకే, నాది ఒక పాత ల్యాప్టాప్, దాదాపుగా 10 12 15 సంవత్సరాల ముందుడిది. ఇది కంప్యూటర్లోనే కాదు, మీ మొబైల్లో కూడా ఇలాగే ఉంటుంది. చాలా జాగ్రత్తగా దీన్ని గమనించండి. సో అబౌట్ యువర్ పీసీ, దీనిలో ప్రాసెసర్ ఇంటెల్ రిజిస్టర్డ్ కోర్ ట్రేడ్మార్క్ i3 5005U CPU at 2 gigahertz, 2.00 GHz, 2 gigahertz. Concept okay? Yes, sir. Dell okay? Okay, sir. 2 gigahertz అంటే ఇక్కడ 2 పెట్టాలి, 1 తీసేసి. ఇప్పుడు లెక్క పెట్టండి. ఒకట్లు పదులు వందలు, వేలు 10,000, లక్ష 10 లక్షలు, కోటి 10 కోట్లు 100 కోట్లు. అంటే నా డొక్కు ల్యాప్టాప్ 1 సెకండ్లో 200 కోట్ల ప్రాసెస్లు చేస్తుంది. 3 లక్షలు 20 30 అది చేయలేదు. తబస్సం ఓకే? Okay, sir. అక్షర ఓకే? Yes, sir. కాబట్టి మన కంప్యూటర్ స్పీడ్ అంతా 200 కోట్ల అడిషన్లు పర్ సెకండ్ చేయగలదు. 30 50 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు మిలియన్స్. మిలియన్ అంటే 10 లక్షలు. మిలియన్స్ ఆఫ్ ప్రాసెసెస్ పర్ సెకండ్ చేస్తుంది. ఇవన్నీ పిచ్చి మాటలు. అలా కాదు మీ కంప్యూటర్ స్పీడ్. ఓకే, ఇప్పుడు నేను చెప్పింది కూడా తప్పే. ఎందుకనంటే నా సిస్టంలో ఉన్నది కోర్ i3 మోడల్ మైక్రో, 3 ALUలు ఉన్నాయి. ఓకే, దట్ విల్ సి. సో 2 గిగాహెర్ట్జ్ అంటే 200 కోట్ల ప్రాసెస్లు పర్ సెకండ్. ఇది అర్థం చేసుకోండి. అంతేగాని కంప్యూటర్ 10 లక్షల ప్రాసెస్లు చేస్తుంది, కోటి ప్రాసెస్లు చేస్తుంది, 2 crores కాదు, అది హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ప్రాసెసెస్ చేస్తుంది. తబస్సం ఓకే? Okay, sir.
వెరీ నైస్. సో యూ కెన్ చెకప్ విత్ యువర్ సిస్టమ్ మీ కంప్యూటర్ స్పీడ్ ఎలా ఉంటుంది. దీన్ని పక్కకు పెట్టి ఓకే లెటస్ గెట్ ఆన్ టు సిపియు రిజిస్టర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఒక ప్రోగ్రామర్కి. ఇది యూజర్కి సంబంధించిన విషయం. స్పీడ్, కంప్యూటర్ స్పీడ్ దేన్ని బట్టి ఉంటుంది అంటే క్లాక్ని బట్టి ఉంటుంది. చాలా బేసిక్ కోర్ టర్మినాలజీ, కోర్ కాన్సెప్ట్ కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. కంప్యూటర్ స్పీడ్ ఈస్ బేస్డ్ ఆన్ క్లాక్. ఓకే అక్షర. Sir. Hey. A thread is the smallest sequence of, hey, come on, Ray. A core is a physical independent processing unit located inside a computer chip. అయ్యి నువ్వు పక్కన చాట్ జీపీటీలో కొట్టి నువ్వు అన్ని ఆన్సర్లు పెట్టేస్తా ఉన్నావు నాకు అనిపిస్తుంది లిఖిత్. యా లిఖిత్. హే, we should not depend on ChatGPT, right? You know, I control threads in Java. Okay? Oh, thread is the smallest unit program. Say you can say sub-program. But okay, anyhow, keeping that beside, this is your speed of your computer. Right, chalo. We go for a break of 3-4 minutes. బాగా కళ్ళకి ఎక్సర్సైజ్ ఇవ్వండి. 20-25 minutes నుంచి స్క్రీన్ నే చూస్తున్నారు. విల్ కనెక్ట్ ఆఫ్టర్ 3-4 minutes. విల్ కంటిన్యూ.